ఏపీ కోసం ప్రవాస ఆంధ్రులు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని మంత్రి లోకేష్ అన్నారు. అందరం ఐక్యంగా రాష్ట్రాన్ని పునర్నిర్మిద్దామని, తెలుగువారు మళ్లీ గర్వంగా తలెత్తుకునే రోజులు రావాలని ఆకాంక్షించారు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన లోకేష్ కు ఆదివారం సిడ్నీలో ఘన స్వాగతం లభించింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రవాస ఆంధ్రుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 16 నెలల్లోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామని సందర్భంగా చెప్పారు. కేంద్రం సహకారం వల్లే గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రానికి వచ్చిందన్నారు. గూగుల్ ఎంత ముఖ్యమో ఎంఎస్ఎంఈలు కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పీపీఏలను రద్దు చేసి ఖజానాకు ఆర్థికంగా నష్టం చేస్తే తాము అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకువెళ్తున్నామన్నారు.